శ్రీమాత్రే నమః. ఈరోజు నరసింహస్వామి వారి జయంతి కదా. అసలు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అన్నా, చూడాలి అన్నా, ఆ స్థల పురాణం వినాలి అన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి. అలా ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలం, చూడగలం, వినగలం. ఈరోజు నరసింహస్వామి వారి జయంతి కాబట్టి పంచభూతాలకి ప్రతీకగా ఉన్న పంచనారసింహ క్షేత్రం వేదాద్రి గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు కొంచెం కూడా ఆలస్యం చేయకుండా శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమః అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఒడ్డున ఉంది. వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయం అన్నమాట. ఇది పంచనారసింహ క్షేత్రం. ఇక్కడ స్వామివారు 5 రూపాలలో కనిపిస్తారు. జ్వాల, సాలగ్రామ, వీర, యోగానంద, అలాగే లక్ష్మీ నారసింహస్వామివారు అన్నమాట. ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. వేదాలే పర్వత రూపంలో ఇక్కడ ఉన్నాయని, అందుకే దీనికి వేదాద్రి అని పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడ ఉన్న 5 రూపాలు పంచభూతాలకి ప్రతీకగా చెప్తారు. మొదటిదేమో జ్వాలా నరసింహస్వామి. ఈ జ్వాలా నరసింహస్వామి వారు కొండ మీద ఉంటారు, అగ్నితత్వం. మొట్టమొదటగా స్వామివారు జ్వాలా రూపంలో వెలిసారు అని చెప్తారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత స్వామివారు అమితమైన కోపంతో జ్వాలా తోరణంగా వెలిగారట. అందుకే ఇది అగ్నితత్వానికి సంకేతంగా చెప్తారు. ఇక్కడ స్వామివారి పాదముద్రలు కూడా చూడొచ్చు. పూర్వం ఈ శిఖరం మీదకి వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు మెట్లు అలాగే రోడ్డు సౌకర్యం కూడా వచ్చేసింది. జ్వాలా నరసింహుణ్ణి దర్శించుకోకుండా వేదాద్రి యాత్ర పూర్తి కానట్లుగానే చెప్తారు. అలాగే సాలగ్రామ నరసింహస్వామివారు. కృష్ణానది స్వామివారిని తనలో కొలువై ఉండమని ప్రార్థించింది. అందుకే కృష్ణానదికి ఇచ్చిన మాట ప్రకారం స్వామివారు సాలగ్రామ రూపంలో ఈ కృష్ణానదిలోనే కొలువై ఉన్నారు. నీటిలో కొలువై ఉండడం వల్ల ఇది జలతత్వానికి సంకేతం. సాలగ్రామ నరసింహస్వామి వారిని బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. నదిలో స్నానం చేసే భక్తులు ఈ సాలగ్రామ క్షేత్రాన్ని కూడా స్మరించుకుంటారు. అలాగే వీర నరసింహస్వామివారు గరుడాచలంలో ఉన్నారు. అంటే ఈ ప్రధాన ఆలయానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గరుడాచలము అనే కొండ మీద ఒక బిలంలో స్వామివారు ఉంటారు. గరుత్మంతుడి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ వీరముద్రలో వెలిశారు కాబట్టి వీర నరసింహస్వామివారు అని పిలుస్తారు. ఇది పృథివీ తత్వానికి సంకేతం. ఇక్కడ స్వామివారు ఒక రేఖా చిత్రంలా ఉంటారు. నోరు అలాగే నాలుక ఆకారంలో మనకి స్వయంభూగా కనిపిస్తారు స్వామివారు. యోగానంద నరసింహస్వామివారు గర్భాలయంలో కనిపిస్తారు. గర్భాలయంలో ఉన్న స్వామివారు యోగానంద నరసింహస్వామివారు అలాగే లక్ష్మీ నరసింహస్వామివారు అనమాట. ఈ యోగానంద నరసింహస్వామి వారిని ఋష్యశృంగ మహర్షి ఇక్కడ తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారు యోగ స్థితిలో ఇక్కడ దర్శనం ఇచ్చారు. యోగ స్థితిలో ప్రాణవాయువుని నియంత్రించటం ప్రధానం కాబట్టి ఇది వాయుతత్వానికి సంకేతం అని చెప్తారు. అలాగే గర్భాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా మనకి దర్శనమిస్తారు. నిత్యం కళ్యాణోత్సవాలు ఈ రూపానికే నిర్వహిస్తారనమాట. ఈ 5 రూపాలను దర్శించుకోవటం అంటే పంచభూతాలను దర్శించుకోవటమే. మన శరీరం కూడా పంచభూతాలతో నిర్మితమైంది కదా. కాబట్టి ఈ క్షేత్ర దర్శనం వల్ల శరీరంలోని దోషాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అని మనకి చెప్తారు. ఇంకొక అద్భుతం కూడా మనం ఈ ఆలయంలో చూడొచ్చు. అదేంటంటే ఈ వేదాద్రి ఆలయంలో యోగానంద నరసింహస్వామి వారి సన్నిధిలో ఒక ఖడ్గం ఉంటుంది. దీని వెనక ఒక నమ్మకం కూడా ఉందన్నమాట. సుమారు 150 ఏళ్ల క్రితం గుంటూరుకి చెందిన ఒక భక్తుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నప్పుడు వైద్యులకు చూపిస్తే అది తగ్గదు అని చెప్పేస్తే అప్పుడు ఆయన వేదాద్రి నరసింహస్వామి వారిని శరణు వేడి అక్కడికి వచ్చి నిద్రించారనమాట. అలా నిద్రిస్తే ఆ భక్తుడికి కలలో స్వామివారు దర్శనమిచ్చి ఒక కత్తితో ఆ గడ్డను కోసి ఆపరేషన్ చేశారట. మరుసటి రోజు ఉదయానికి ఆ గడ్డ మాయమైపోయిందట. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యారట. ఆ కృతజ్ఞతతో ఆ భక్తుడు స్వామివారికి సమర్పించిన ఖడ్గం ఇప్పటికీ మనం చూడొచ్చు. సజీవ సాక్ష్యం అన్నమాట. ఇప్పటికీ ఎవరైనా శారీరక మానసిక బాధలు పడేవాళ్ళు ఎవరైనా సరే స్వామివారి దగ్గరికి వచ్చి ఈ ఖడ్గాన్ని ఒక్కసారి ముట్టుకుంటే
వాళ్ళ పడుతున్న బాధలకి ఒక పరిష్కారం దొరుకుతుందనమాట. ఒక మార్గం కనిపిస్తుంది. మనం వైద్యం చేయించుకుంటూ ఈ స్వామివారి ఆలయానికి వచ్చినట్లయితే నయమైపోతాయని చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు గాని, అలాగే మానసికంగా బాధలు పడుతున్న వాళ్ళు గాని ఇక్కడ నిద్రించి కొన్ని రోజుల పాటు నిద్రించాలి అంటారు. అలాగే రోజు 108 ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకున్న ఏ సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్య పోతుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి. అలాగే ఆలయ ఆవరణలో సెమి వృక్షం ఉంది. అంటే జమ్మి చెట్టు అనమాట. సంతాన ప్రాప్తిని కలిగించే కల్పవృక్షంగా చెప్తారు. సంతానం లేని దంపతులు ఈ చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన మొక్కుబడి చేసుకుంటారు. మహిళలు ఏం చేస్తారంటే చీర కొంగిని చింపి అందులో ఒక చిన్న రాయిని ఉంచి ఉయ్యాలలాగా చుట్టి ఈ చెట్టుకి కడతారు. ఇలా తొట్టెలు కట్టిన వాళ్ళకి ఏడాది తిరగకముందే సంతాన భాగ్యం కలుగుతుందని చెప్తారు. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే రేపొచ్చే జ్యేష్ఠ మాసంలో కూడా మనకి మాల్యాద్రి నరసింహస్వామి వారి ఆలయం ఉంది కదా, అక్కడ దీపారాధన వెలిగిస్తారనమాట ప్రతి శనివారం జ్యేష్ఠ మాసంలో. అలా ప్రతి శనివారం దీపం వెలిగించినట్లయితే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని కూడా చెప్తారు. ఈ మాల్యాద్రిలో కూడా, ఈ మాల్యాద్రిలో ఋషులు వచ్చి పూజ చేస్తూ ఉంటారట స్వామివారికి. ఒక్క శనివారం మాత్రమే మనందరికీ అనుమతి ఉంటుంది తప్ప మిగతా రోజులన్నీ కూడా ఆ ఆలయం మూసేసి ఉంటుంది. ఎందుకంటే ఋషులు దేవతలు వచ్చి అక్కడ పూజ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటారు అనడానికి ఇప్పటికీ నిదర్శనం ఏంటంటే శనివారం పొద్దున్న తలుపులు తీస్తే అక్కడ అప్పుడే పూజ చేసి ఎవరో వెళ్ళినట్లుగా ఇప్పటికీ చూడొచ్చు. ఎంత ఆశ్చర్యం చెప్పండి. మనం నమ్మం, కానీ ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మహిమ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనసా వాచా కర్మణ మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సంతానం లేకపోయినా, వ్యాధులతో బాధపడుతున్న ఒక్కసారి ఈ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. కోరికతో కాకపోయినా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అని అనుకోండి, మనకి డిశ్చార్జ్ అయిపోయిన బ్యాటరీ మళ్ళీ ఛార్జ్ అవుతుందనమాట. అసలు కోర్టు సమస్యలు కానీ, మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు కానీ నరసింహస్వామి వారిని నిత్యం పూజించినట్లయితే ఈ సమస్యల నుంచి బయట పడిపోవచ్చు.